ప్రస్తుతానికి పిఠాపురంలో కొంతమంది స్టార్ క్యాంపెయినర్లని జనసేన పార్టీ నియమించింది. అందులో నాగబాబు గారు కానివ్వండి, క్రికెటర్ అంబటి రాయుడు గారు కానివ్వండి, వీళ్ళిద్దరిని పక్కన పెడితే నృత్య దర్శకుడు జానీ, అదేవిధంగా హైపరాది, గెటప్ సీను రాజకీయాలని అంత దిగజారు చేసి జబర్దస్త్ స్కిట్లు వేసుకున్న వాళ్ళని ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా చేసింది. ఇంత దిగజారు జనసేన పార్టీ రాజకీయాలను ఇంత దిగజారు చేసింది అన్నట్టుగా కూడా వైసీపీ మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? నిజమేనండి, రాజకీయాల్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీను రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు గారి భార్య గురించి అంత దిగజారి మాట్లాడిన కొడాలి నానిదో లేదు మరి కొందరు మందిదో అంత దిగజారి మాట్లాడిన అంబటి రాంబాబుదో గంట అరగంట అనేటటువంటి అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి శ్రీనివాస్దో లేదు ఇంకోళ్ళదో అసలు రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినాయి అని నిజంగా కూడా మీడియా వారు మీరే చెప్పండి అసలు జనసేన పార్టీ దిగజారు చేస్తుంది రాజకీయ పార్టీ. అస్సలు ఏమండి, వాళ్ళ ఆర్టిస్టులు అండి, పవన్ కళ్యాణ్ గారితో సహా హైపరాది ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, జానీ మాస్టర్ గారు ఏంటి, వీళ్ళు ఆర్టిస్టులు. మీకు మళ్ళీ దొంగలు కాదు కదా. లేదు మా సోదరి ఆవిడ ఉంది కదా శ్రీరెడ్డి, ఒకసారి ఆలోచించండి, ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా దిగజారి మాట్లాడుతుంది, ఎంత పబ్లిక్ వల్గారిటీ భాష ఉపయోగిస్తుంది. ఇంకా దిగజారి బోరగడ్డ అనిల్ కుమార్ గారు చూడండి, పంచ్ ప్రభాకర్ గారు చూడండి, మీరే చూడండి. ఒక అధ్యక్షుడు భార్యని ఏ విధంగా మాట్లాడాడు, ఇంకొక అధ్యక్షుడు చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడాడు, వాళ్ళ భార్య పిల్లల్ని ఏ విధంగా మాట్లాడాడు. రాజకీయాలను దిగజార్చటం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుద్దా? దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీకు మాట్లాడే అర్హత ఉందా? అక్కడ సమాధానం చెప్పండి. మీ సిస్టర్కి అవినాష్కి ఓటేయొద్దు, జగన్కి ఓటేయొద్దు అని చెప్పి అక్కడ పోటీ చేస్తుంది. అక్కడ మీ పరిస్థితి చెప్పండి, ఇక్కడ చెప్పండి, మీరు ఇక్కడ చెప్పండి, సునీత గారికి చెప్పండి. ఇవాళ రేపు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, అందరూ జైలుకి వెళ్తారు. ఇంకో 20 రోజుల్లో ఏ పార్టీ ఉండేది, ఏ పార్టీ ఉన్నందు కూడా మీరే తెలుసుకుంటారు. ఏమండి, తగ్గి ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలనుకుంటాం కూడా తప్పేనా చెప్పండి? మరో ప్రజారాజ్యం మళ్ళీ తయారవుద్ది. అయితే ఇన్ని లక్షల మంది అభిమానులు ఎందుకుంటారు? చూడండి నిడదవోలు మీటింగ్, ప్రజారాజ్యం 2 అంట జనసేన. అదే నిన్న చూడండి నిడదవోలు ఏవో మాట్లాడతారండి, అతనికి అవకాశం ఇవ్వలేదని. అతనికి అవకాశం ఇచ్చినా గెలవడు. అతను అంతకుముందే వైఎస్ఆర్ పార్టీతో టైఅప్ అయిపోయి ఉన్నాడు. అనేక పార్టీ కార్యాలయాల్లో జరిగిన వ్యవహారాలు కానీ అనేక ఇన్ఫర్మేషన్లు కానీ మొత్తం కోవర్ట్లాగా వెళ్ళిపోయినాయి. దర్శనం అందుకే అతనికి సీట్ ఇవ్వకపోవడం. మనం పిల్లి పాలు తాగుతూ చూడలేదనుకుంటే అలా చూసి గమనించబట్టేగా. అంతేగాని ఆ విధంగా మాట్లాడుకుని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటే జన సైనికులు కూడా ఎవరు ఊరుకునే పరిస్థితి లేదండి. ఈ మధ్యకాలంలో ఒక పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఖచ్చితంగా పిఠాపురంలో వర్మ అనే వ్యక్తే పవన్ కళ్యాణ్ని ఓడిస్తాడు, ఇది చంద్రబాబు వేసిన స్కిట్లో భాగమే అన్నట్టు కూడా ఆయన ప్రజల్ని కొంత పక్కదారి పట్టించే విధంగా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఒకప్పుడు పరకాల ప్రభాకర్ గారు అని ఉన్నారు. ఇవాళ పరకాల ప్రభాకర్ గారు ప్రజారాజ్యం పార్టీ టైం. ఈ 10 ఏళ్లలో ఇదే పరకాల ప్రభాకర్లు అనేక మంది ఉత్పత్తి అయ్యారు. గన్నవరంలో కోడిపిల్లలు ఉత్పత్తి అయినట్టు వ్యతిరేకతలు చాలామంది ఫారం కోడిపిల్లలాగా ఉత్పత్తి అయ్యారు. ఈ ఎన్నికల టైంలోనే కొంచెం వాయిస్ ఉంటుంది, ఆ తర్వాత ఈ వాయిస్లన్నీ చచ్చుబడిపోతాయి. ప్రజాసేవలో నన్ను ఎమ్మెల్యే గెలిపించినా గెలిపిపోయినా ఇంకోటి అయినా కానీ నిత్యం ప్రజలతోనే ఉంటాను అని నిర్ణయించుకుని అతని ఇండస్ట్రీని కూడా పక్కన పెట్టుకుని వచ్చాడు. ఈ మాట్లాడే వాగేవాళ్ళు అందరూ కూడా సమాధానం వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వర్మగారు 100% పనిచేస్తున్నాడు. వర్మగారు పనిచేస్తాడు. వర్మగారు లేదు 5% వాళ్ళ కమ్యూనిటీ ఇంకోటి ఏదన్నా చేయగలుగుతాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 1,00,000 మంది ఉన్నారు కాపులు. 1,00,000 మంది ఉన్నారు కాపులు అక్కడ పిఠాపురంలో. ఇవాళ మా కాపు జాతి ఇవాళ పవన్ కళ్యాణ్ వదులుకోమే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నాకు కాపులు కాదు ముఖ్యం, అన్ని కులాలు, కాపులు మిగతా కులాలకు అండగా ఉండాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు
ఎప్పుడైనా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓటుకి ₹1,00,000 ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? ఓటుకు 1,00,000 అంట. పిఠాపురంలో ఓటుకు 1,00,000 అంట. వాటర్ మనం అదో కృష్ణలంకలో ఉండిపోయాం. అక్కడికి వెళ్తే మనకు కూడా ₹1,00,000 వచ్చేది. ₹1,00,000 తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించడానికి పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు అవును, పవన్ కళ్యాణ్ అనేవాడు మా నియోజకవర్గంలో నుంచుంటేనే ఇంతకుముందు ₹100 ఇచ్చేవాళ్ళు, తర్వాత 400, 500 చేశారు. ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఇంత డిమాండ్ ఉన్న మహానాయకుడా ఈ నాయకుడిని అసెంబ్లీకి పంపుకోకుండా, మనకు మేలు చేయకోకుండా, రాష్ట్రానికి మేలు చేయకోకుండా, పేద ప్రజలను పట్టించుకోకుండా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఉండాలని వాళ్ళు తీసుకునే నిర్ణయం, వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, ఈ డబ్బంతా ఎవరిది? ఆ ఓటర్లు కాదా? భావి భారత పౌరులకు సంబంధించిన మైన్స్ అన్నీ దోచుకుంది మీరు కాదా? వైన్స్ అమ్మి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేది మీరు కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఎన్నిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెట్టారు, ఎన్నిసార్లు చెత్త పన్నులు, ఎంత రెవెన్యూ ఇది పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ పేద ప్రజల మీద. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వు రోజువారీ వ్యాపారం చేస్తున్నావురా నాన్న? నువ్వు చేసేది రోజువారీ వ్యాపారం ప్రజల మీద. ఒకసారి 10,000 కావాలంటే ఇస్తున్నావు, 10,000 కావాలంటే ఇస్తున్నావు. వాళ్ళ ఆయన దగ్గర నుంచి సాయంకాలానికల్లా ₹200 ఒక్కొక్క బాటిల్ మీద అదనంగా దొబ్బేస్తున్నావు. చెత్త పన్ను ₹200 అదనంగా దొబ్బేస్తున్నావు. ఆర్టీసీ ఛార్జీలు దొబ్బేస్తున్నావు, కరెంట్ ఛార్జీలు దొబ్బేస్తున్నావు కాదా? ఇలా ఇవ్వటం రోజువారీ, అలా ప్రతిరోజు 100 రోజులు కట్టించుకున్నట్టు 5 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నావు ఈ పేద ప్రజల్ని? నువ్వు చేసేది రోజువారీ వడ్డీ వ్యాపారం కాదా? పేద ప్రజల మీద నీ బాబుగారి సొమ్ము ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చావా? మీ నాన్నగారు సంపాదిస్తున్న ఆస్తులను తీసుకొచ్చావా? చెప్పయ్యా, చెప్పు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు 100% రేపు అసెంబ్లీకి వెళ్ళబోతుంది. తాజాగా ముద్రగడ గారు కూడా మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కాపులు వెళ్ళి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం లేదని అడిగితే అసలు ఎందుకు చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో గత 5 ఏళ్ళుగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ గురించి ఏనాడు ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించలేకపోయాడు అన్నట్టుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? దీని మీద ఇంతకుముందు కూడా ఇదే ముద్రగడ గారికి మీరే పెట్టారు. 90mm రాడ్డు దించిన ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు అని. 90mm రాడ్డు కాదు, అది కూడా పనిచేయట్లే. ఇప్పుడా 180mm దించాల్సిందే. ఇంకా ముద్రగడ ఏంటి? ముద్రగడ అనేవాడు ఇగో మా ముక్కోడి దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు. ఆ ఎదురుగా పోతురాజు లాంటి వాడు ఈ ముద్రగడ. పోతురాజుని ఎవరో పట్టించుకోరు. అమ్మవారికే మొక్కుబళ్ళు అవి ఇచ్చి వెళ్తారు. వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్ట అమ్మవారికే కొట్టి వెళ్తారు. ఊరికే ఇదిగో మీసాలు ఇలా ఉండి చేతిలో కత్తి ఉండి పోతురాజు ఇలా ఉంటాడు అంతే. ఈయన ఒక పోతురాజు కాపు కమ్యూనిటీకి ఈయన ఒక పోతురాజు. ఈయన చెప్తే వినేది ఎవరు? ఈయన చెప్తే ఎవరు వినేది లేదు. ఏమైపోయినాయి? నువ్వు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ఏమైనాయి? పల్లెలు కొట్టమన్నావు, ఇంకోటి కొట్టమన్నావు, అన్నీ కొట్టావు, అన్ని విధాలు చూసాం. 2017లో నేను కాపుల వల్ల గెలిచాను, కాపులకు నేను ప్రిఫరెన్స్ ఇస్తానని 5% రిజర్వేషన్ అసెంబ్లీలో పెట్టింది చంద్రబాబే గారు. దాని అమలు కోసం తర్వాత ఎందుకు పోరాటం చేయలే? ఎందుకు యుద్ధం చేయలే? నువ్వు మళ్ళీ ఎందుకు ఉద్యమాలు చేయలే? నీకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తావా? అసలు ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులు కాదని హత్యా నేరాలు చేసినటువంటి ఓబులాపురం మైన్స్ గానించి అనేక నేరాల్లో కేసులు ఉన్నటువంటి 31 కేసులు ఉన్నటువంటి ఈ 31 కేసులే కాకోకుండా ఈయనే కాకోకుండా ముద్దాయి మళ్ళీ అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ చేసి అనేక నేరాలు చేసి కోట్లు సంపాదించిన విధానం ప్రజలకు చెప్పమనండి. ఈ నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు. నువ్వు ఎంత తీసుకుని అవినీతి పరుడు దగ్గర ఉన్నావు? ఎంతకు తాగట్టే పెట్టావు కాపుల్ని? ఎస్సీ నాయకుడైనటువంటి దామోదర సంజీవయ్య ఆ రోజు 64లో మనకిచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ కూడా నీలవ సంజీవ్ రెడ్డి వచ్చిన కాలం తొలగించేసి అప్పటి నుంచి ఇప్పటికి మేము తెలంగాణలో 300 కాపు బీసీయా, శ్రీకాకుళంలో బీసీయా, కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి ఓసీయా. ఏంటండి ఇది? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలా? కంటిన్యూ ఎందుకు చేయలే యుద్ధం?
మీరు తునిలో మీటింగ్ పెట్టాలన్నా కానీ ఏ చంద్రశేఖర్ రెడ్డో లేకపోతే ఇంకొకడో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డో లేకపోతే భాస్కర్ రెడ్డో వీళ్ళు సాయం చేయింది నువ్వేమీ చేయలేవు. అది రంగా గారి ముఖం పెట్టందే, జోహార్ రంగా ఆనందే. నీ ముఖానికి ఎవరు వస్తారండి? అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఒక దొంగ పక్కన ఉంటావా, ఒక దొర పక్కన ఉంటావా, మంచి పక్కన ఉంటావా, మంచి చేస్తున్నటువంటి రాముల వారి పక్కన ఉంటావా? అంటే నేను ఆ వీళ్ళను టిట్లగడి పక్కనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి పక్కన నువ్వు ఉండి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ మాట్లాడతావా? నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు చెప్పండి? ఎందుకు అతనికి ఆ కర్మ? సినిమాలు వదులుకుని, యాడ్లు వదులుకుని, అన్నీ వదులుకుని, ఎండనక వాననక అలవాటు లేక తిరగలేక ఈ ప్రచారంలో ఇప్పటికి 3 సార్లు ఆయనకి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి వెళ్ళి చూసుకుని హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఏంటండి ఈ కర్మ? అంటే 3 రోజులకే పేద ప్రజల కోసమే కదా. 3 రోజులు ఎండలో తిరిగిన ఆసుపత్రి పాలైన వ్యక్తి రేపొద్దున మాకేం సేవ చేస్తాడు అన్నట్టు కూడా. అరే ఎంత అలవాటు లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజలకి సేవ చేయడానికి తెగించి ముందుకు వచ్చినటువంటి అతను ఇది చూడండి. అతని ఆరోగ్యం 4 రోజులు తిరగలేదు, ఇది లేదు. 4 రోజులు తిరగలేకపోయినా కానీ 4 లక్షల మందితో బయటకు వస్తున్నాడు. ఏం చేస్తాడండి? ఏదైనా చేయగలడు. సొంత ఆస్తులే ప్రజలకు దారపోసినాడు. రేపు అధికారం ఉంటే ప్రజల కోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తాడు. ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు. నాగేశ్వరరావు గారు, ఎందుకు ఇంతమంది ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫోటోని పెట్టుకుని ఆయన నాయకత్వంలో పనిచేస్తూ నాయకులుగా ఎదిగి తిరిగి ఆయన్నే మోసం చేసి బయటికి వెళ్ళిపోతున్నారు? అది వాళ్ళ కర్మ అండి. ఆయన కళ్యాణ్ గారు కూడా చాలా మనసులో బాధపడుతూ ఉంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా ఎందుకు మోసం చేస్తున్నారని. అది వాళ్ళ కర్మ అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడు రాష్ట్రంలో మరొకరు ఎవరన్నా ఉంటే ఒక పేరు చెప్పండి. ఎందుకు ఆ గుండెకి అంత తూట్లు ఎందుకు పోడుస్తున్నారు? కావాలని మానసికంగా హింసించడానికి, మానసికంగా శారీరకంగా సంసారికంగా కూడా అతన్ని దెబ్బతీయడానికి, శారీరకంగా హింసించడానికి బ్లేడ్లు పట్టుకుని వెళ్ళారు. మానసికంగా హింసించడానికి భార్య పిల్లల్లో మాట్లాడుతున్నారు. ఆర్థికంగా అన్నీ పోగొట్టుకుని ఆయన దాకా పోయామండి. ఇదే రాష్ట్ర విభజనలో ఆంధ్ర రాష్ట్రం కోసం అన్నం తినకోకుండా 53 రోజులు ఆమరణ నిరాహార చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఎవరు సహకరించారండి? రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ అందరూ అనుభవిస్తున్నాం. అట్లాగే రేపు రాజ్యాధికారం చంద్రబాబు గారికి తీసుకొచ్చి, లేదు చంద్రబాబు గారి సమక్షంలో నువ్వు కూడా ఉండి పవను, నువ్వు లేదని నేను లేనని చెప్పి ఆయనే చెప్తున్నాడు. 100% రాజ్యాధికారం ఆవిడకి కూడా వస్తుందని ఆశతోనే ఉంది. ఒకేసారి ఇప్పుడు మొన్న చూడండి, అక్కడ 8 సీట్లు తీసుకుంటే అక్కడ ఖర్చు పెడతాక డబ్బులు ఉన్నాయి. ఇవాళ అతను స్తోమత తగ్గట్టు తీసుకున్నాడు. తీసుకున్న 24 కంటెస్ట్ చేసే టైంలో కాదు అతను ఈ విధంగా ప్రిపేర్ అయ్యాడు. వీబీఎంలు కానించి ఒక్కడ మాట్లాడారు ఏంటండి? వీబీఎంలు ఎలా బయట దొరికినాయి? కార్లు ఈవీఎంస్ ఎవరు అండర్లో ఉండాలి? అండర్ కంట్రోల్ టు ద ఎలక్షన్ కమిషనర్ ఆల్సో. హౌ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ రోడ్? హూ వాస్ ట్రావెల్ దేర్? దీని గురించి వేర్ ఇస్ దేర్ ద ఎంక్వైరీ? వేర్ ఇస్ దేర్ ద పోలీస్? ఐపీఎస్ ఐఏఎస్ ఆల్సో సపోర్టెడ్ టు ద జగన్మోహన్ రెడ్డి. యూ డోంట్ వాంట్ ద జస్టిస్? ఇంకెందుకండి ఎన్నికలు? అరే ఒక్కడ పవన్ కళ్యాణ్ చేసే రాష్ట్రంలో ఇన్ని పార్టీలు, ఇంతమంది, ఇన్ని కోట్లు ఎంత దారుణంగా అక్కడ పనిచేస్తున్నాయి చూడండి. ఎవరి కాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా అక్కడికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అమ్మ మీకు దండం పెడతా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపుకుందాం అని ఎవరి కాళ్ళు స్వయంగా సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం, బతిమాలు కాళ్ళు పట్టుకుంటున్నారు. అమ్మా నిజాయితీ పరుడమ్మా, చూడమ్మా మీకు ₹1,00,000 ఇస్తారన్నారంటే ఆలోచించమ్మా ఆయన గొప్పతనం. ఆయన అనేవాడు అసెంబ్లీకి రాకూడదమ్మా. నీకు దమ్ముంటే నువ్వు పోటీ చేయి. అక్కడ అసెంబ్లీ గేటు దాటని ఉన్నంత రోజా నువ్వు వెళ్ళి పోటీ చేయి. అక్కడ మీ దమ్మేంటో తెలిసిపోద్ది కదా. మీరు గెలవండి మీ కడపల్లో. చాలా దారుణంగా ఉందండి నేను ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది. మాకు ఇవన్నీ అలవాటానండి. పరకాల ప్రభాకరో లేదా ఇంకోళ్ళు ఈ ఎన్నికల లోపు ఎవరన్నా 2 మహిళా నాయకురాలు కూడా బయటకు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు నా చేయి పట్టుకున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు నా జడలాగాడని వస్తారు. ఆయన మీద కేసులు పెడతారు, ఇంకోటి పెడతారు, లేనిపోయిన అభియోగాలు వేస్తారు. అంతకుమించి ఏముందండి? అతడు నిజాయితీ పరుడు. నువ్వు ఇన్ని కోట్లు దెబ్బావని 5 ఏళ్లలో ఎవడన్నా మాట్లాడా? ప్యాకేజ్ అన్నారు. ఎన్ని కోట్లు తీసుకున్నాడు ప్యాకేజీ? ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్యాకేజీ ఇవ్వటం ఏంటి? ఆ ప్యాకేజీకి అమ్ముడు పోయాడు. అయితే నువ్వే కొనేయచ్చుగా. ఒక్కొక్క నియోజకవర్గానికి 40 కోట్లు పంపించావు. ఇప్పుడు నువ్వే కొనేయచ్చు కదా.
ప్రస్తుతానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర నడుస్తుంది. పబ్లిక్ అంతా కూడా ఆయన కోసం తండోపతండాలుగా తరలి రావడం, ఆయన చూడడం కోసం, కేవలం చూడడం కోసమే ఊళ్ళల్లో ఉన్న జనం అంతా కూడా అశేషంగా బయటకు వస్తున్నారు అన్నట్టు కూడా ఒక మీడియా అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీరు కూడా చేయండి. 2019 ముఖ్యమంత్రి కానంత వరకు కూడా ప్రజల్లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు, సార్థక బాధలు అన్నీ విన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రత్యేకంగా బస్సు యాత్ర చేస్తున్నాడు, పాదయాత్ర చేయకుండా ఎలా చూడొచ్చు? చూసేది ఏముందండి, అతను ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ వరదలకి మునిగిపోయిన పొలాలు గమనించడానికి కూడా హెలికాప్టర్లో లేదు, సపరేట్ రూటు బస్సు అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఈ స్లాబ్ పోసి ఆ స్లాబ్ మీద వెళ్ళి చూసి రావడం. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఆ విధంగా గమనించిన వాళ్ళు చూడలే. ఈ పక్క ఆ పక్క బ్యారికేడ్స్. మేము ఇప్పుడు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో మేము ఉన్నాం. బ్యారికేడ్స్ కానీ రైతును పలకరించావా? ఎప్పుడన్నా ఎవరన్నా ఇలా అంటుకున్న పాపను పోయావా? ఈ రైతులు సాగపోయావు. అసలు నీ ఎమ్మెల్యేలే నీతో మాట్లాడి ఒకడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు అయింది. ఎమ్మెల్యేలు ఏముంది, డైరెక్ట్ వాళ్ళ ప్రజలతో లింకప్ అయిపోయావు వాలంటీర్స్ ద్వారా. నేనే మోనార్క్ని, ఇంక వీళ్ళందరూ ఏమీ లేదు, డమ్మి, నా డబ్బుతోనే గెలవాలి, నేను చెప్పిందే వినాలి. ప్రతి మంత్రి పేరుకే మంత్రి, ల్యాప్టాప్ అక్కడ ఉంటుంది సజ్జల దగ్గర. అఖిల శాఖ మంత్రి సజ్జల గారు ఉన్నారు. ఇంకొకటి ఈయన వెళ్తే జనాలు ఈయన చూపుతానికి తండాల కోసం తల్లిని ఎల్లగొట్టి, చెల్లెల్ని ఎల్లగొట్టి, చెల్లెల్ని గోడకేసి కొట్టి, చెల్లెల తండ్రి అయినటువంటి ఈయన తండ్రి అయినటువంటి వివేకానందరండి హత్య చేసినటువంటి ఎలా చేశాడా ఏంటని చూస్తానికి వస్తున్నారు. నిన్న చూడండి అతని మీద చెప్పులు గిరాటేశారు. మొన్న చూడండి విజయసాయిరెడ్డి ఎంపీ A2 మంచి క్రిమినల్ బ్రెయిన్, జగన్ని అన్ని విధాల ఆ విధంగా తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యుడు ఆయనే విజయసాయిరెడ్డి గారు. అమ్మ 2 నిమిషాలు అమ్మ, భోజనాలు ఉన్నాయి, ఉండండి అమ్మ, మీరు అన్నం తిందుకెళ్ళి మేము అడిగినందుకన్నా ఉండండి అమ్మ, 2 మాటలు చెప్తే వినేళ్ళండి అమ్మ. ఏంటయ్యా వినే పరిస్థితి లేదు. ఏ విధంగా కలెక్షన్ చేస్తున్నారు మీరు జనాల్ని? చెప్పండి, ఎక్కడ కలెక్షన్ చేస్తున్నారు? వెలవెలపోతున్న జగన్ మీటింగులు, ప్రజల చిత్కారాలతో ఉన్నటువంటి జగన్ మీటింగుల్లో దెంగి తాగుతున్నటువంటి మద్యం బాబులు. ఏంటండి అది? వాస్తవాలు మాట్లాడాలి. మీరు కూడా వాస్తవాలు మాట్లాడాలి. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మీటింగులు చూడండి, లక్షల మంది. నిన్న చూడండి నిడదవోళ్ళు జనాలే రావట్లేదు. అవును, మొన్న చూడండి తణుకులో అసలు జనాలే రావట్లేదో వస్తున్నారు. అసలు మీరు మీడియా వాళ్ళే అలా మాట్లాడితే ఎలాగ? మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఏది ఏమైనా నువ్వు నవరత్నాలు ఇచ్చి కూడా జనాన్ని నీ మీటింగులకే తెచ్చుకోలేకపోతున్నావు. పోలింగ్ బూతులకు తెచ్చుకుని ఓట్లు ఏ విధంగా వేసుకోగలవు? నువ్వు నవరత్నాలు పెట్టింది బాగానే ఉంది, ప్రజలకు అది కరెక్ట్గా అమలు జరగాల. ప్రజల్లో కరెక్ట్గా అమలు జరిగినట్టయితే నిన్ను నిజంగా 30 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. చంద్రబాబు గారిని కాదు అని వదిలేసి మళ్ళీ వీడికన్నా చంద్రబాబే నయ్యంరా, చంద్రబాబే కావాలరా, ఐడి డెవలప్ చేసింది ఆయనరా, అనేక ఉద్యోగాలు వేసింది ఆయనరా, ఆలోచన పరుడురా, మేధావురా అని నిన్ను కాదు అని ఒక వృద్ధుడిని కోరుకుంటున్నారు. ఒక నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ని కోరుకుంటున్నారంటే దానికి సిగ్గుగా భావించి నువ్వు అసలు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి.